వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. జూన్ 24న మరి ఆన్లైన్ ఎగ్జామ్ జరగనుంది. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, మరి ఈ 100 రోజుల స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉండాలో మీరు తెలుసుకుంటారు. సో ముందుగా గమనించండి, లాస్ట్ ఇయర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్కు దాదాపుగా 1,30,000 మంది అప్లై చేసుకున్నారు. ఇది ఒక జోనల్ కాంపిటీషన్. ప్రతి జోన్లో కనీసం మినిమం ఒక 20 మ్యాక్సిమం 30 జాబ్స్ ఉన్నాయి. కనుక అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా సీరియస్ క్యాండిడేట్స్ కాదు. వీరిలో ఎక్కువ మంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ అప్లై చేసుకున్న వాళ్ళల్లో కొంతమంది ఇటీవల గురుకుల జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అప్లై చేసుకున్న వారు వేరే వేరే జాబ్స్లో కూడా సెటిల్ అయి ఉండవచ్చు. కనుక సీరియస్గా ఉండేటువంటి అభ్యర్థులు కేవలం ఒక 20,000 ఉంటారు. మొత్తం అప్లై చేసుకున్న 1,30,000కు పైగా అభ్యర్థులలో ఒక 20,000 మంది మాత్రమే చాలా సీరియస్గా ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇది డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ కాదు, జోనల్ కాంపిటీషన్. కాబట్టి మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఈ పరీక్షకు 1:100 కాంపిటీషన్ ఉంటుంది. 100 రోజుల గరిష్ట సమయం ఉంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. సో ఈ యొక్క 100 డేస్లో మనం ఏమి ప్రిపేర్ కావాలి, మరి ఎక్కడ ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తెలుసుకుంటారు. ముందుగా ఈ 100 డేస్ మీరు ఖచ్చితంగా రోజుకు 10 గంటలు చదవాలి. ఈ విధంగా 10 గంటలు మీరు చదవగలిగితే ఒక 1000 అవర్స్ మీరు చదవగలుగుతారు. 1000 గంటలు. ఈ 1000 గంటలకు ఒక 60,000 నిమిషాల సమయం ఉంటుంది. సో ఈ 60,000 నిమిషాలు మీకు నెలకు 60,000 జాబు తెచ్చుకునేటట్లు చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా స్పీడ్గా రిక్రూట్మెంట్ చేస్తుంది. కాబట్టి జూన్ 24న జరగబోయేటువంటి ఈ ఆన్లైన్ పరీక్షకు మీరు ఇప్పటి నుంచి సిద్ధమైన చాలు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన గైడెన్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ మీరు సాధించవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ మీరు సాధిస్తే మరి గ్రేడ్ 2 జాబ్ సాధిస్తే గ్రేడ్ 1 ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా రిజర్వేషన్ ఉంటే, ఎక్కువ సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళు రిటైర్డ్ అయ్యేలోగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ జాబ్ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది, ప్రమోషన్ బేస్డ్. సో ఇది టీచర్ మాదిరి నిలబడి పాఠాలు చెప్పాల్సినటువంటి జాబ్ కాదు. ఒక హాస్టల్ యొక్క కార్యక్రమాలను సూపర్వైజ్ చేసేటువంటి జాబ్. కనుక ఇందులో ప్రమోషన్ ఛానల్ ఉంది. శారీరక శ్రమ కొద్దిగా తక్కువ, మానసిక శ్రమ కూడా చాలా తక్కువ ఉపాధ్యాయుడితో పోల్చుకుంటే. ఇప్పుడు మీరు చాలామంది ఒక డౌట్ ఉంది, సార్ ఈ 100 రోజుల ప్లాన్లో నేను డిఎస్సి ప్రిపేర్ కావాలా, లేక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కావాలా, లేక రెండు ప్రిపేర్ కావాలా అని కొంతమంది ఉపగమ సంఘర్షణలో ఉన్నారు. ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఇష్టమే. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్స్. అవ్వ కావాలి బువ్వ కావాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీడియో చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక బిట్ కూడా నేర్చుకున్నారు సైకాలజీలో. కమ్ టు ద పాయింట్. డిఎస్సి ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కావాలంటే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఈ డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్. ముఖ్యంగా ఈ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ డిఎస్సిలో. కనుక కనీసం మీ రిజర్వేషన్తో కలిపి ఒక 5 జాబ్స్ ఉంటే డిఎస్సి ప్రిపేర్ కాండి. డిఎస్సి షెడ్యూల్ వచ్చేంత వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కాండి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్,
ఫిజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి మీ యొక్క జిల్లాలలో డిఎస్సిలో. కనుక మీరు తప్పనిసరిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కావాలి. లేదు సార్ రెండు ప్రిపేర్ అవుతామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉండదు. మీరు చదివిన సైన్స్ సబ్జెక్టుకు, మీరు చదివిన మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు, ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఉండేటువంటి పేపర్ 1 సబ్జెక్టుకు, పేపర్ 2 సబ్జెక్టుకు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కువగా ఉండదు. సార్ మరి సోషల్ స్టడీస్ వాళ్ళకు డిఎస్సి ప్రిపేర్ అయితే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అయితే మరి అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుందా? 80% ఉంటుంది. ఎందుకంటే పేపర్ 1లో ఉండేటువంటి సిలబస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. అదేవిధంగా పేపర్ 2 ఎడ్యుకేషన్ కూడా మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్ యొక్క పరిధి చాలా ఎక్కువ, టాపిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సోషల్ స్టడీస్ అభ్యర్థులు డిఎస్సికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు ఒకేసారి మీరు ప్రిపేర్ కావచ్చు. సో మ్యాథమెటిక్స్ వాళ్ళు, సైన్సెస్ వాళ్ళు ఒకవేళ మీ జిల్లాలో మీ రిజర్వేషన్తో కలిపి 5 పోస్టులు ఉంటే డిఎస్సి ప్రిపేర్ కావచ్చు. లేదు సార్ చాలా కష్టంగా ఉంది, ప్రిపరేషన్కు చాలా సిలబస్ చదవాలి. గమనించండి, డిఎస్సికి మీరు 6th క్లాస్ టు ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి. వీటితో పాటు డిఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటితో పాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదవాలి. సో దీనితో పాటు పెడగాజ్ అనే కష్టమైన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. కనుక డిఎస్సి యొక్క సిలబస్ చాలా విస్తృతంగా ఉంది. 6th టు ఇంటర్ వరకు కంటెంట్ చదవాలి, జీకే కరెంట్ అఫైర్స్ చదవాలి, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదవాలి. ఎంత చదివినా అర్థం కానీ పెడగాజీ కూడా చదవాలి డిఎస్సికి. కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిలబస్ తీసుకుంటే దాని పరిధి చాలా తక్కువ ఉంటుంది. జనరల్ స్టడీస్, ఎడ్యుకేషన్, ఒకవేళ ఎడ్యుకేషన్ మీకు కష్టంగా ఉంటే సో ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఎక్సలెంట్ క్లాసెస్, 150 క్లాసెస్ ఉన్నాయి. ఈ 100 రోజులలో రోజుకు 2 క్లాసెస్ మీరు చూసుకొని నోట్స్ రాసుకున్న ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీకు ఒక స్ట్రాటజీ ఇస్తున్నా. ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు ఫాలో అయితే తప్పనిసరిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించవచ్చు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం డిఎస్సి వర్సెస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్. ఇది డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, ఇది జోనల్ కాంపిటీషన్. సిలబస్ ఎక్కువ, ఇక్కడ సిలబస్ తక్కువ. ఇంకొకటి ఇక్కడ పోస్టులు తక్కువ, ఇక్కడ జోనల్ కాంపిటీషన్ కాబట్టి పోస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి డిఎస్సికి సంబంధించి మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధిస్తే రిటైర్డ్ అయ్యేలోగా హెచ్ఎం కావచ్చు. కానీ హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధిస్తే మీరు రిటైర్డ్ అయ్యేలోగా కనీసం గ్రేడ్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రమోషన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి డిఎస్సి ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణలో, కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి విద్యార్థులకు నేను చెప్తున్నటువంటి పరిష్కారం. సో 2 పరీక్షలు వేరే వేరే షెడ్యూల్లో జరిగితే 2 ప్రిపేర్ కాండి. ఇప్పుడు జూన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష జరగనుంది. ఒకవేళ జూన్లో కానీ జూలైలో కానీ డిఎస్సి పరీక్షలు జరిపితే, లేక మేలో డిఎస్సి పరీక్షలు జరిగితే ఈ 2 ప్రిపేర్ కావడం వల్ల మీకు తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. కనుక సెట్ 1 గోల్ అండ్ వర్క్ టు రీచ్ ఇట్. ఒక లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యం ఖచ్చితంగా సాధించాలన్న కసితో నువ్వు చదవడానికి ట్రై చేయి. ఎలా చదవాలి సార్, ఏ బుక్స్ చదవాలి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి? చాలా సింపుల్. మొదటిది జనరల్ స్టడీస్, దీనికి 150 మార్క్స్ ఉంటుంది. ఈ జిఎస్లో ఇంగ్లీష్ లేదు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లేదు. కనుక సోషల్ స్టడీస్ వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్. అట్లనే సైన్సెస్ వాళ్ళు కూడా ఎవరికైతే అర్థమెటిక్, రీజనింగ్ చాలా కష్టంగా ఉందో వాళ్ళు కూడా ఈ జిఎస్ పేపర్ను సులభంగా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఉన్న ప్రతి టాపిక్ను మీరు 6th క్లాస్ టు ఇంటర్ వరకు ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన అకాడమిక్ పుస్తకాలు చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, భూగోళ శాస్త్రం, పాలిటీ, ఇటువంటివి చదివేటప్పుడు
అకాడమిక్ పుస్తకాలలో ఏం రాశారు 6th to ఇంటర్, అది మీరు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అది చాలా ప్రామాణికమైన పుస్తకాలు. సో ఈ జనరల్ స్టడీస్ 150 మార్క్స్లో దాదాపుగా ఒక 30 నుంచి 50 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అడగడానికి అవకాశం ఉంది, వర్తమాన వ్యవహారాలు. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైనా ఒక స్టాండర్డ్ ఇయర్ బుక్ మీరు చదవండి. లాస్ట్ జూన్ 1కు ముందున్నటువంటి 1 year లేక 2 years కరెంట్ అఫైర్స్ మీరు చూసుకుంటే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. సో మన మొబైల్ యాప్లో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సుకు సంబంధించి మేము కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఇస్తున్నాం. జిఎస్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేయటం లేదు, ఎందుకంటే అది ఒక సముద్రం, ఎంత చదివినా ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఇది జిఎస్కు సంబంధించిన ప్రిపరేషన్. తర్వాత మరొక వీడియో నేను హౌ టు ప్రిపేర్ ఫర్ జిఎస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎంత చదివినా అర్థం కాని సబ్జెక్ట్ ఒకటి ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది బిఎడ్ స్టాండర్డ్లో ఉండేటువంటి పేపర్. దీనికి 150 మార్క్స్ ఉంటాయి. ఒక విధంగా ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి పేపర్. గతంలో చాలామంది ఎమిలే అకాడమీ గైడెన్స్ విని హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించిన వారు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి పేపర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే జిఎస్ అనేది ఒక సముద్రం, బిట్ ఎక్కడ అడుగుతారో మనం చెప్పలేం. కానీ ఎడ్యుకేషన్లో దీని స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 150 మార్క్స్ పేపర్. సో ఇందులో మీరు ఒక బిఎడ్ కోర్సుకు సంబంధించిన దాదాపుగా ఒక 20 అకాడమిక్ బుక్స్ చదవాలి. దీనికి సంబంధించి మీ బిఎడ్ కోర్సు సంబంధించిన ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇటువంటి అకాడమిక్ పుస్తకాలు, పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సిలబస్కి సంబంధించి కొత్త అకాడమిక్ పుస్తకాలు చదవాలి, పాత అకాడమిక్ పుస్తకాలు రెండింటిని కూడా చదువుకొని దాదాపుగా గత ప్రశ్నాపత్రాలు కూడా మీరు విశ్లేషణ చేస్తే ఎడ్యుకేషన్లో కొన్ని మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ నేర్చుకునేటప్పుడు బిఎడ్ లెవెల్లో లేక ఒక మంచి మెంటర్ పర్యవేక్షణలో మీరు చదువుకోవాలి. సో ఎమిలే అకాడమీలో ఆన్లైన్లో ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన ఒక కోర్సు ఉంది. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా లేక ప్లేస్టోర్లో ఎమిలే అకాడమీ అని టైప్ చేసి మన మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో బాటంలో స్టోర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ కోర్సు ఇమేజ్ మీకు కనపడుతుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 2 ఎడ్యుకేషన్. మరి దీంట్లో డిజిటల్ వీడియో క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎడ్యుకేషన్కు సంబంధించి 150 మార్క్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అప్ అవుతాయి మీకు. దీంతోపాటు జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ కోర్సులో ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ పైన కూడా 30 to 50 బిట్స్ మీకు పేపర్ 1లో రావచ్చు. సో ఈ కోర్సులో దాదాపుగా మీకు 150 క్లాసెస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. దీన్ని ఎలా నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఒక 4 క్లాసెస్ మీరు ఉదయం ఒక 2 క్లాసులు లేక సాయంత్రం ఒక 2 క్లాసెస్ మీ వీలును బట్టి క్లాస్ వింటూ ఒక స్పైరల్ బైండింగ్ నోట్బుక్ పెట్టుకొని ఆ టాపిక్లో నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా నోట్స్ రాసుకుంటే కనీసం ఒక 300 నుంచి 400 పేజెస్ నోట్స్ వస్తుంది. సో ఈ నోట్స్ నుంచి కనీసం మీరు ఒక 2000 నుంచి 4000 బిట్స్ మీరు రాసుకోగలుగుతారు పాయింట్ వైజ్గా. మినిమం 2000, మ్యాక్సిమం 4000. సో ఈ నోట్స్ రాసుకున్న తర్వాత మీకు ఇచ్చిన సిలబస్లో టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి క్లాస్ వినాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నోట్స్ రాసుకోవాలి. పాయింట్ నెంబర్ 3 ఆ నోట్స్ పదే చదవాలి. పాయింట్ నెంబర్ 4 టాపిక్ వైజ్ టెస్ట్లు రాయాలి. సో ఈ 100 రోజులలో నేను ఒక ప్లాన్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ 100 డేస్లో కనీసం రోజుకు ఒక 2 వీడియోస్ మీరు చూడగలిగితే, రోజుకు 2 వీడియోస్ మీరు చూడగలిగితే ఈ 150 వీడియోస్ ఒక 75 డేస్లో మీరు కంప్లీట్ చేయగలరు.
రోజుకు 2 వీడియోస్ చూసి నోట్స్ రాసుకొని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే 75 డేస్లో మీకు ఎడ్యుకేషన్ సిలబస్ పైన మంచి పట్టు వస్తుంది. సో ఇప్పటి నుంచి 100 డేస్ టైం ఉంది. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు అయినప్పటికి కూడా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఎడ్యుకేషన్ కోసం కష్టపడితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా జీవితంలో స్థిరపడవచ్చు. కనుక ఈ కోర్సుని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలంటే చాలా సింపుల్. మీరు ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ లేక ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి ఈ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మీరు ఓపెన్ చేసిన వెంటనే డిఫరెంట్ కోర్సెస్ కనపడతాయి. దాంట్లో ఈ కోర్సు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కోర్సెస్ను మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసి యాక్సెస్ చేసుకోవడం వల్ల మీకు దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు చూడవచ్చు. వెంటనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకున్న దాదాపుగా 100 డేస్ టైం ఉంది. రోజుకు ఒక 2 వీడియోలు చూసుకున్నా కూడా 75 డేస్లో ఈ కోర్సును మీరు కంప్లీట్ చేసుకోగలరు. మళ్ళీ చెప్తున్నాను, ప్రింటెడ్ మెటీరియల్ పైన ఆధారపడవద్దు. ప్రింటెడ్ మెటీరియల్ అనేది ఒక హోటల్ భోజనం లాంటిది. మనం ఒక టీచర్ చెప్తున్నప్పుడు, క్లాస్ చెప్తున్నప్పుడు విని రాసుకున్నటువంటి నోట్స్ ఇంటి భోజనం లాంటిది. హోటల్ భోజనం చాలా స్పైసీగా, రుచిగా ఉంటుంది, కానీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ప్రింటెడ్ మెటీరియల్ మనకు చదువుతున్నప్పుడు బుక్ చాలా పెద్దగానే కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అంత ఈజీగా మనం అవగాహన చేసుకోలేము. సో ప్రింటెడ్ మెటీరియల్లో బెస్ట్ ఏంటంటే అకాడమీ పుస్తకాలు. అకాడమీ పుస్తకాలు మీరు చదివే ఓపిక లేకుంటే ఆ 20 పుస్తకాలు చదివి డెవలప్ చేసిన ఈ డిజిటల్ కోర్సెస్, ఆన్లైన్ క్లాసెస్ విని మీరు సొంతంగా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివేటప్పుడు 3R టెక్నిక్స్ మీరు ఫాలో కావాలి. చాలా సింపుల్. ఈ టెక్నిక్ ఫాలో అయిన వాళ్ళు చాలామంది జాబ్స్ సాధించారు. నువ్వు రాసుకున్న నోట్స్ రీడింగ్ చదవాలి. ఈ నోట్స్ పదే పదే రిపిటేషన్ చేసుకోవాలి. ఎన్నిసార్లు రిపిటేషన్ చేసుకుంటే ఎడ్యుకేషన్ పైన అంత మంచి పట్టు సాధిస్తావు. చదివిన తర్వాత రెసిటేషన్ చూడకుండా మీరు ఈ యొక్క పాయింట్స్ అన్ని గుర్తుకు తెచ్చుకోండి. అదేవిధంగా ఏదైతే నువ్వు చదువుతున్నావో అది తప్పనిసరిగా రాస్తూ నువ్వు చదివితే, ఈ 4 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే ఎడ్యుకేషన్ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. కనుక డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మీరు చాలా పోటీ పరీక్షలు రాసి ఉంటారు. మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సో ఈ 100 రోజులు మీరు కష్టపడితే 100 సంవత్సరాలు మీరు సుఖపడవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.